వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్ రాజధాని తుళ్లూరు ప్రాంతంలో ల్యాండ్ పూలింగ్ కు వ్యతిరేకించిన రైతులు తమకు అండగా నిలవాలంటూ ఇంకా పార్టీ నిర్మాణం కూడా చేయని పవన్ కళ్యాణ్ ను ఆహ్వానించారు. ప్రధాన ప్రతిపక్ష నేతకు ఇంతకంటే అవమానం మరొకటి ఉంటుందా? ప్రజల్లో ప్రతిపక్షం అంటే నమ్మకం లేదని చెబుతోంది ఈ సంఘటన. తుళ్లూరు ప్రాంతంలో భూ సమీకరణకు వ్యతిరేకంగా ఎక్కడో ఢిల్లీలో ఉన్న మేధా పాట్కర్, అరుంధతీ రాయ్ లాంటి వాళ్లను వచ్చి పోరాడుతుంటే పక్కనే ఉన్న ప్రతిపక్ష నేత ఏం చేస్తున్నట్టు? ప్రజల కష్ట నష్టాలు జగన్ కు అక్కర్లేదా? పొద్దున లేస్తే వైఎస్ వారసులమంటూ డబ్బా కొట్టుకోవడమే గాని ప్రతిపక్ష నేతగా వైఎస్ తరహా పోరాట వ్యూహాన్ని అమలు చేయడంలో వైసీపీ దారుణంగా విఫలమవుతోంది. వైఎస్ ప్రతిపక్షంలో ఉండగా ప్రభుత్వం వైఫల్యాల మీద పోరాడేటప్పుడు మిగతా పార్టీలన్నింటినీ కలుపుకుపోయేవారు. విద్యుత్ ఉద్యమంలో వామపక్షాలు టీఆర్ఎస్ తో కలిసి పనిచేశారు. ప్రధాన ప్రతిపక్షంగా రాష్ట్రంలోని ఇతర రాజకీయ పక్షాలను కలుపుకుపోవడం లేదా వాటితో కలిసి పనిచేయాలనే ఆలోచన చేయడం లేదు వైసీపీ. అప్పుడప్పుడు చేసే దీక్షలు, యాత్రల్లో కూడా జగన్ ఒక్కరే తప్ప మరో నాయకుడు లేదా నాయకురాలు కనిపించడం లేదు. మాట్లాడితే జగన్ మాట్లాడాలి, లేకపోతే బహుశా ఆయన బ్రీఫింగ్ తీసుకున్నటువంటి కొంతమంది మాత్రమే మాట్లాడగలిగినటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. మిగతా వాళ్ళు చొరవ తీసుకోవడం లేదనేది స్పష్టంగా కనపడుతుంది. ఎందుకు చొరవ తీసుకోవడం లేదు అనేది ఆ పార్టీ కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. తుళ్లూరులో భూ సమీకరణకు వ్యతిరేకం అని ప్రకటనలు చేయడమే కానీ అసలు ఎందుకు వ్యతిరేకం, అక్కడ ప్రభుత్వం ఏం చేస్తోంది, రైతులు ఏం కోరుకుంటున్నారు అని వైసీపీ అధినేత ఆలోచించిన పాపాన పోలేదు. ఉండవల్లి, పెనుమాక గ్రామాల రైతులు తమ భూములు భూసేకరణకు ఇచ్చేది లేదంటూ ఆందోళన చేస్తుంటే జగన్ ఒక్కరోజు ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. జగన్ మీద నమ్మకం లేకనో ఆయన్ని నమ్ముకుంటే పని కాదనో కానీ ఉండవల్లి రైతులు పవన్ కళ్యాణ్ ని తమ తరపున పోరాడాలని ఆహ్వానించారు. ప్రధాన ప్రతిపక్షానికి ఇంతకంటే అవమానం మరొకటి ఏముంటుంది? అప్పుడప్పుడు మధ్యలో కొంత హడావుడి చేసినప్పటికీ కూడా దీనికి ఒక ముఖ్యమైన కారణం, జగన్ తను ముఖ్యమంత్రి అవుతారని మనస్ఫూర్తిగా నమ్మారు, గట్టిగా ఆశపడ్డారు. ఆ కాలేదు అన్నటువంటి ఆశాభంగం నుంచి ఆయన ఎప్పటికి కూడా తేరుకోలేకపోయారు. నిజం చెప్పాలంటే ఒక కొత్తగా వచ్చిన ఒక పార్టీ, యువకుడు నాయకుడుగా ఉన్న పార్టీ, ఆయన కూడా కేసులు ఎదుర్కొంటున్న పరిస్థితి, జైల్లో ఉన్న నేపథ్యం, వీటన్నిటితో పోలిస్తే 67 స్థానాలు ఆ పార్టీకి రావడము, రెండు పార్టీలకు మధ్య ఓట్ల తేడా చాలా తక్కువగా ఉండడం, ఇవన్నీ చాలా పెద్ద విషయాలు, పెద్ద విజయాలు. రాజధానిలో భూ సమీకరణకు వ్యతిరేకంగా వామపక్షాలు చెలో కలెక్టరేట్, ప్రభుత్వ కార్యాలయాల ముట్టడి, రాజధాని గ్రామాల్లో పాదయాత్రలు, రైతు చైతన్య యాత్రలు చేపట్టింది. రైతులకు మేమున్నామంటూ భరోసా ఇచ్చింది. వామపక్షాల తరపున మేధా పాట్కర్ కూడా రాజధాని గ్రామాల్లో పర్యటించారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత యంత్రాంగం ఉండి కార్యకర్తల బలమున్న వైసీపీ ఏం చేసింది? రాజధాని గ్రామంలో భూ సమీకరణ, సేకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతులకు అండగా ఉండి ఆదుకోవడానికి ఆ పార్టీ వద్ద ఏదైనా వ్యూహం ఉందా? ఆ రాజకీయ ప్రాధాన్యతలు, రాజకీయ వ్యూహం అటువంటివి కనిపించటం లేదు. మిగతా ప్రతిపక్షాలని కలుపుకోవటము, లేకపోతే వాళ్ళతో కలిసి పోరాడటం అనేటువంటిది అక్కడ వస్తే, నేను ఇందాక చెప్పినట్లు తన పార్టీలోని కార్యకర్తల్ని, నాయకుల్ని ఆయన ఉద్యమంలోకి దించగలిగినటువంటి పరిస్థితుల్లో లేదు. ఎప్పుడైనా దీక్షలు చేస్తే ఆయన ఒక్కరు కూర్చోవటమో, లేకపోతే ఫ్యామిలీ మెంబర్ కూర్చోవటమో, దాది కార్యకర్తల్ని అది మాత్రమే ర్యాలీ చేస్తుంది అనుకుంటే కరెక్ట్ కాదు. రైతుల రుణమాఫీ విషయంలోనూ జగన్ వ్యవహార శైలి మిగతా వాటిలాగే ఉంది. రుణమాఫీ విషయంలో సాఫ్ట్వేర్ లోపాలు, బ్యాంకు ఉద్యోగుల తీరు, గుర్తింపు కార్డుల్లో లోపాల కారణంగా కొంతమంది రైతులకు రుణమాఫీ జరగలేదు. అకాల వర్షాల వల్ల కొంతమంది రైతులు పంటలు నష్టపోయారు. యువజన, శ్రామిక, రైతు పార్టీగా పార్టీ పేరులో రైతుల్ని పెట్టుకున్న వైసీపీ నేతలు రైతుల సమస్యల గురించి ప్రభుత్వాన్ని విమర్శించడమే తప్ప అన్నదాతలకు న్యాయం జరిగేలా ప్రభుత్వం, అధికార యంత్రాంగం మీద ఒత్తిడి తేవడంలో ఘోరంగా విఫలమయ్యారు. ప్రతిపక్ష నేతగా ఆయన పాత్ర కంటే కూడా ప్రభుత్వం ఇప్పుడు ఒక 5-6 లక్షల ఓట్ల తేడాతోటి ఆయన ప్రతిపక్ష పాత్రకి పరిమితం అయిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంకా మానసికంగా కూడా సంసిద్ధమై ఉండకపోవచ్చు. ఎందుకంటే దాదాపు అందినటువంటి అధికారం పీఠం కాస్త చేజారిపోయింది. ఇవన్నీ కూడా ఏంటంటే సైకలాజికల్గా కొన్ని ఇబ్బందులు వస్తాయి. దీనికి తోడు ఆయన మీద ముసురుకున్నటువంటి కేసులు, వ్యవహారం వగైరా. అసెంబ్లీలో వైసీపీ తీరు గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. అనవసర విషయాన్ని పెద్దవి చేసి వాటి కోసం పోరాడటం తప్పితే ప్రజా ప్రయోజనాల గురించి ప్రస్తావించలేకపోయారు పార్టీ ఎమ్మెల్యేలు. రోజా ఎపిసోడ్తో అంతంత మాత్రంగా ఉన్న పార్టీ ప్రతిష్ట మరింత దిగజారింది. ఒకటంటే రెండంట అనడమే తప్ప హుందాగా వ్యవహరించి అధికార పక్షాన్ని దోషిగా నిలబెట్టడంలో వైసీపీ దారుణంగా విఫలమైంది.
జగన్ అనుభవ రాహిత్యం, ఆవేశాన్ని అధికార పక్షం క్యాష్ చేసుకుంది. ఆయన కాస్త చురుకు ఆయనకు ఎక్కడానికి చాలా కాలం పట్టింది. ఇక రెండవది, శాసనసభలో ఉన్న మేరకు కూడా ప్రభుత్వం ఏకపక్షంగా ఉండడం వల్ల అనేక సందర్భాల్లో ప్రతిసారి ఈయన మాట్లాడాలని లేవటం, వాళ్ళ కేసుల సంగతి చేయడం, ఈయన వాటిని సమర్థించుకోవటం, మొత్తం మీద ఇది ఇంకా రాజశేఖర రెడ్డి బతికున్నప్పుడు కదా రాజశేఖర రెడ్డి చంద్రబాబు వాదించుకున్నట్టే ఆంధ్రప్రదేశ్ శాసనసభ అనేది ఈ ఆరోపణల చుట్టూ తిరిగింది. ఈ క్రమంలో ప్రజా సమస్యలు మరుగున పడ్డాయి. ఆత్మహత్య చేసుకున్న రైతుల్ని పరామర్శించేందుకు జగన్ రైతు భరోసా యాత్రలు చేస్తున్నారు. ఇవన్నీ ఓదార్పు యాత్రకు నకళ్లుగా తయారయ్యాయే తప్ప వీటి వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండటం లేదు. జగన్ యాత్రల వల్ల బాధితులకు కానీ పార్టీకి కానీ జరుగుతున్న మేలేంటో ఆయనే చెప్పాలి. ఏడాది కాలంలో 2-3 సార్లు ఢిల్లీ యాత్ర చేసినా రాష్ట్ర ప్రభుత్వం మీద ఫిర్యాదులు చేయడం తప్పితే రాష్ట్రానికి రావాల్సిన నిధులు, విభజన హామీల విషయంలో కేంద్రాన్ని గట్టిగా నిలదీయలేదు. జగన్ అనవసరమైన అంశాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని పార్టీ నేతలే వాపోతున్నారు. వాళ్ళ రాజకీయం ఎట్లా తయారైందంటే ఈయన ఏదో సుదీర్ఘకాలం పోరాడాలని కాదు, ఖచ్చితంగా ఎలక్షన్ల ముందు ఖచ్చితంగా ఏదో ఒక ఇష్యూ తీసుకొని పోరాడి జనంలోకి వెళ్ళిపోయి ఓట్లు సంపాదించుకోవాలనే కొత్త రాజకీయ వ్యూహాలు కనబడుతున్నాయి ఈ రోజుల్లో. బహుశా అదే ఆ కారణం వల్లనే ఇంత నిర్లిప్తత కనబడుతోందని చెప్పి మనం అనుకోవాలి. తెలుగుదేశానికి మనకి కేవలం 5 లక్షల ఓట్లే తేడా, కడపలో నాకు అంతకంటే ఎక్కువ ఓట్లే వచ్చాయి అంటూ పార్టీ నేతలకు పదే పదే చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి. నిజమే కావచ్చు, కానీ ఒక్క ఓటు తేడాతో వాజ్పేయి ప్రభుత్వం పడిపోయిందనే వాస్తవాన్ని గ్రహించారా? ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు విలువైనదే. వచ్చే ఎన్నికల నాటికి 5 లక్షల మంది ఓటర్ల మనసును గెలుచుకోవడం, మరికొన్ని లక్షల మందిని అదనంగా ఆకట్టుకోగలిగితేనే పార్టీకి అధికారం దక్కేది. అందుకోసం వైసీపీ వద్ద ఏదైనా కార్యాచరణ ఉందా? స్టోరీ బోర్డులో మరో షార్ట్ బ్రేక్.